మాత్రము ఇప్పటికి ఇంకా ఎల్ఎల్ఆర్ రావాలి, అనుమతి రావాలి. సో ఎల్ఎల్ఆర్ రావడమే మనం స్టార్ట్ చేద్దాం, బ్యాచ్ చేద్దాం. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారమే ట్రైనింగ్ ప్రొసీజర్ అంతా వాళ్ళు ఎస్టాబ్లిష్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన సిలబస్ కానివ్వండి. ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తం యాక్చువల్గా 32 days జరగాలి. ఆఫ్టర్నూన్ హాలిడేస్ అవి కలుపుతూ దగ్గర 40 days వరకు జరుగుతుంది అన్నమాట. ఈ బుక్ సో ఇందులో మీ ట్రైనింగ్ కోర్స్ అంతా కూడా డే వైజ్ ఎలా అని చెప్తామో దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ముందు థియరీ చెప్పేస్తాం. ముందు యాక్చువల్గా థియరీ ఇచ్చి మళ్ళీ మధ్యాహ్నం హాఫ్ డే ప్రాక్టికల్ చెప్పడం ఇవన్నీ కరెక్ట్. థియరీ పార్ట్ అంతా కూడా నీట్గా కవర్ చేస్తాము. థియరీ పార్ట్ కవర్ చేస్తూ సైమల్టేనియస్గా మీకు బస్ పైన ఉన్నవన్నీ కూడా చూపిస్తాం. సో మీరు ఏదైతే ఈ ట్రైనింగ్ ఉందో బాగా యూటిలైజ్ చేసుకోండి. మంచి డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. మధ్యలో కూడా ఎవరైనా థియరీ చెప్పడానికి మీకు ఒకటి అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళు కూడా వస్తారు. ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మీరు కంప్లీట్గా త్వరగా నేర్చుకోండి. ఇంకో చెప్తున్నాను, ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన వెంటనే మీకు లైసెన్స్ రావడం రాకపోవడం అనేది అది మీరు ఎంత బాగా ట్రైనింగ్లో నేర్చుకున్నారని దాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆర్టీఓ ఆఫీస్లో వాళ్ళు మొత్తం అంతా కూడా మీ ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ ద్వారా టెస్ట్ జరుగుతుంది. సో మీరు ఎంత బాగా ట్రైనింగ్ నేర్చుకుంటారు. ప్లస్ మీకు ఇక్కడ ఏంటంటే మధ్యలో క్లాసెస్ అన్నీ కూడా మన డ్రైవింగ్ క్లాసులు బట్టి మీకు చెప్తుంటారు. సో వాళ్ళు చెప్పిన విషయాలు కానీ అన్నీ తరువుగా నేర్చుకోండి. ఫైనల్గా లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీకు వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, అట్ ద సేమ్ టైం రాస్తుంటారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు చేయాల్సి వస్తుంది. మాకు ఏంటంటే ఇప్పుడు చాలా బ్యాచెస్ జరిగాయి. ఇన్ని బ్యాచెస్లో కూడా మాకు అందరికీ కూడా లైసెన్స్ వచ్చింది. ఎవరైనా ప్రతి బ్యాచ్లో ఒకరిద్దరికి మాత్రం ఒకరికి అంటే మరీ వాళ్ళు చెప్పింది అక్కడ చేయలేకపోవడం, కంగారు పడ్డాము, ఇలాంటి పరిస్థితుల్లో ఒకటే ఎవరు మిస్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ పట్టి మళ్ళీ వెంటనే రాస్తారు. మళ్ళీ వెంటనే లైసెన్స్ అన్నీ ఇప్పటివరకు వచ్చే వాళ్ళందరికీ కూడా లైసెన్సెస్ అన్నీ కూడా వచ్చేసింది. సో నేను చెప్పదలుచుకుంది ఒకటి, వేరే ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది మనం వద్దు. మనమైతే కంప్లీట్గా ట్రైనింగ్ తరోగా ఇస్తాం. ఓకే, హెవీ వెహికల్స్ ఇండస్ట్రీలో యాక్చువల్గా ఈ హెవీ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. డిమాండ్ ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టు అంతమంది హెవీ డ్రైవర్స్, సేఫ్ డ్రైవర్స్. ఈ డ్రైవర్గా మీకు ఏంటంటే డ్రైవింగ్ అనేది అందరూ చేస్తారు. బట్ వాళ్ళని ఎవరు మంచి డ్రైవర్ ఇన్ ద సెన్స్ ఎవరైతే డీజిల్ బాగా నిలబెట్టగలరో, బండిని బాగా తీసుకోవాలి, ఇలా ఉంటాయి కదండి ఫ్యాక్టర్స్. ఎవరైతే ఇలా చేయగలరో వాళ్ళు మంచి డ్రైవర్ అవుతారు. సో అటువంటి ట్రైనింగ్ అయితే మీరు దయచేసి ఇక్కడ బాగా నేర్చుకోండి. క్లాసెస్ ఏవి కూడా మిస్ చేయొద్దు. ప్రతిదీ కూడా మీకు సెన్సార్ బేస్డ్ మొత్తం అంతా బయోమెట్రిక్ ద్వారా లింక్అప్ అయిపోయింది. సో మీరు వచ్చిన ప్రతిసారి అటెండెన్స్ అంతా కూడా బయోమెట్రిక్ డివైస్ ద్వారానే తీసుకోవాలి. యూనిఫామ్లో రావాలి. ఇంకేమైనా వచ్చేసి వీపీ నారాయణ రెగ్యులర్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చేయగలుగుతారు. ఓకే, ఈరోజు మరి యాక్చువల్గా ఈ స్పాన్సర్ చేసి ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఇంతమంది ఎంప్లాయీస్కి మరి కార్పొరేషన్ తరఫున దాదాపు 52 లక్షలు హెడ్ ఆఫీస్ లెవెల్లో కట్టారు. ఇక్కడ ఒకటే కాదు. సో కార్పొరేషన్ వాళ్ళకి వెరీ బిగ్ థ్యాంక్స్. ఈ విధంగా చేయడము వాళ్ళకు ఒక మంచి అవకాశం. అంటే వాళ్ళకు కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఎందుకంటే ఇలాంటి మంచివి జరుగుతుంటే వాళ్ళకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు వాళ్ళు అమౌంట్ ఇంత పే చేసి చేస్తున్నప్పుడు మీరు కూడా ట్రైనింగ్ అంతే బాగా తీసుకోవాలి డెఫినెట్గా.